హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. ఈరోజు ఓటింగ్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, దానికి కారణాలు ఏంటి అంటే వేరే వాళ్ళు విన్ కాకుండా సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ రావడానికి కారణం ఏంది, విన్నర్కి వాళ్ళకి మధ్య తేడా ఏంది అన్నది మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు నిన్న ఏం జరిగిందో షార్ట్గా మాట్లాడుకుందాం. ఈ వీక్ మొత్తం ఏముండదు, అదే టాస్కులు పెట్టి ఏదో ఒకటి ఫ్యామిలీ నుంచి వస్తుందనా లేదంటే ఏదో ట్రీట్స్ లెక్క అలా ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్ ఈ వీక్ అంతా. కానీ నిన్న అయితే 2 టాస్కులు పెట్టాడు. ఆ టాస్కుల్లో గెలిస్తే చిన్న ట్రీట్స్ లెక్క వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానీ ఫుడ్ స్పెషల్ ఫుడ్ పంపించాడు. దాంతోపాటు బయట నుంచి కూడా ఒక నోటు వస్తుంది మీకోసం అని చెప్పాడు బిగ్ బాస్. అయితే నిన్న 2 టాస్కులు పెడితే 2 టీములుగా కావాలి. కళ్యాణ్, తనుజ ఒక టీం అండ్ డీమాన్ ఇంకా పవన్ ఒక టీమ్గా ఉండి ఆడారు. డీమాన్ పవన్ అంటున్నాను, డీమాన్ ఇమాన్యుల్ ఒక టీమ్గా ఆడారు. డీమాన్ ఇంకా ఇమాన్యుల్ టీం గెలిచింది. సంజనగర్ సంచలకంగా ఉండే. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి డీమాన్ గెలిచాడు. అది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఆడాడు డీమాన్. వన్ సైడ్ లెక్క ఆడాడు. ఎవ్వడు కూడా అసలు పోటీ కూడా ఇవ్వలేదు, పోటీకి కూడా రాలేదు, అంత సూపర్గా ఆడాడు డీమాన్ ఆ గేమ్ మాత్రం. ఇక ఈ వీక్ మొత్తం అంతే ఉంటుంది. ఇక ఏదో ఒక టాస్కులు పెడతారు, ఏదో ఒక ట్రీట్స్ ఇస్తూ బయట నుంచి నోట్ వస్తుందని ఏదో ఒకటి మధ్యలో పంపితే ఎవరినైనా సెలబ్రిటీని పంపొచ్చు. ఇప్పుడు సండే దగ్గరలో ఉంది కాబట్టి. ఇక ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఓటింగ్ ఆర్డర్ గురించి చెప్పే ముందు మీరు కామెంట్ చేయండి. నేను కొద్దిగా సమయం ఇస్తాను, కామెంట్ చేయండి. కళ్యాణ, తనుజాన, ఇమాన్యుల, డీమాన, సంజనన్న, 5గురిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో హానెస్ట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేశారా? ఇప్పుడు మొదలు పెట్టుకుందామా? ఈరోజు వరకు ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో ఓకే చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్లో తనుజ అనుకుంటున్నారా? కాదు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. కళ్యాణ్ పడాలా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు గాయస్. ఇది నిజం, తనుజ కాదు, కళ్యాణ్. జస్ట్ 1% గ్యాప్, 1% చేంజ్ ఉంది అంతే తనుజకి తనుజాకి. ఓటింగ్ స్టార్ట్స్ అయిన రోజు నుంచి సండే నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కళ్యాణే లీడింగ్లో ఉన్నాడు 1% డిఫరెన్స్తో. సెకండ్ తనుజ ఉంది. ఫస్ట్ అయితే కళ్యాణి లీడింగ్లో ఉన్నాడు. వన్ సైడ్ కొట్టేస్తున్నాడు. ఇంకా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోల్ పెడితే ఎక్కడైనా కళ్యాణే ఉన్నాడు. హాట్స్టార్ అఫీషియల్ ఓటింగ్స్లో కూడా కళ్యాణే ఉన్నాడు. మీరు కళ్యాణ్ ఎన్నుకున్నాడు అని తనుజానే ముందుందని అనుకోకండి. తనుజ ఫ్యాన్స్ అందరూ అలర్ట్గా ఉండండి. తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది, కళ్యాణే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా థర్డ్ వచ్చేసి ఇమాన్యుల్, డీమన. అందరూ ఇమాన్యుల్ అనుకుంటున్నారు కానీ కాదు, డీమాన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, ఇమాన్యుల్ 4th ప్లేస్. షాక్ అవుతున్నారా? డీమాన్ ఎలా ఉంటాడు, ఇమాన్యుల్గా ఉండాల్సింది, బాగా ఆడుకుంటూ వచ్చాడు, అన్నిట్లో డీమాన్ కన్నా ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు, అన్ని పర్ఫార్మెన్స్ కానీ కామెడీ కానీ ఏదైనా డీమాన్ ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారేమో. కానీ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి డీమాన్కి చాలా అంటే చాలా ఓటింగ్ పెరిగింది. రీతు కూడా బయటకు వెళ్ళి ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ప్రమోట్ చేస్తుంది రీతు. చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది డీమాన్కి. రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమాన్ కూడా చాలా హైపర్ యాక్టివ్ అయ్యాడు కదా. అంటే చాలామంది ఉన్నప్పుడు డీమాన్కి అంటే ఇంట్లో ఎలా బిహేవ్ చేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేరు బిగ్ బాస్ టీం వాళ్ళు.
ఎప్పుడు తనుజ చుట్టే తనుజాన్ని చూపించడానికే ఉంటారు ముందు ఫస్ట్ బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయారు కదా, 5-6 మెంబర్సే ఉన్నారు కదా లాస్ట్ వీక్ నుంచి. దానివల్ల డీమానికి కూడా కొద్దిగా స్క్రీన్లో కనిపిస్తున్నాడు, 1 అవర్లో కనిపిస్తున్నాడు. అది చాలామందికి నచ్చుతుంది. ఇదే స్క్రీన్ టైము డీమానికి ఇన్ని వీక్స్ వేయలేదు. ఎప్పుడు తనుజ చుట్టే దింపడం. ఇప్పటికి కూడా ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఎవరు మాట్లాడినా ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళినా కానీ తనుజానే ఫోకస్ చేస్తారు ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు. మీరు గమనించండి, ఎవ్వరు మాట్లాడినా ఎవరు వెళ్ళినా ఏది చేసినా కానీ ఫస్ట్ కెమెరా పోయేది తనుజ దగ్గరికి. నీ అమ్మ, ఇది తనకి ఇక అందరినీ పంపించేసి తనకి కప్పించేసేయండి. ఇక తన చుట్టే దింపుతారు నాయన. ఆడియన్స్కి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ సైడే కెమెరా యాంగిల్స్, స్క్రీన్ టైము మొత్తం తనుజ చుట్టే. చిరాకు దెబ్బతుంది. నాకైతే చిరాకు దింగింది. చిరాకు దింగుతుంది అది చూస్తూ ఉంటే మాత్రం. అస్సలు నచ్చట్లేదు. డిమాండ్ మాట్లాడినా తనుజాకి వేస్తాడు, భరణి గారు వెళ్ళిపోయినా తనుజాకి వేస్తాడు, సుమనన్న మాట్లాడినా తనుజాకి వేస్తాడు కెమెరా, కళ్యాణ్ మాట్లాడినా తనుజాకి వేస్తాడు, సంజన మాట్లాడినా తనుజాకి వేస్తాడు. ఏం టీం రా నాయన. నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇగో ఓటింగ్ ఆర్డర్లోకి వస్తే డీమానే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే డీమాన్ విన్నర్ మెటీరియల్. కళ్యాణ్ కన్నా తోపు నా దృష్టిలో. నిజం చెప్తున్నా, కళ్యాణ్ కన్నా తోపు. కళ్యాణ్ అన్న అక్కడిక్కడ సేఫ్గా ఆడాడు. ఈ లాస్ట్ 1 వీక్ అయితే తనుజ కోసం ఏదైనా చేసేసాడు అన్ఫేర్గా. తనుజ అంటే అన్నాడు, అనమంటే అన్నాడు. తన ఇండివిజువల్గా తన ఒపీనియన్తో మాత్రం ఈ లాస్ట్ 1 వీక్ చేయలేదు. నాకు చేంజ్ అనిపించింది కళ్యాణ్ విషయంలో. తను వచ్చిన నుంచి ఒకళ్ళని పట్టుకొని ఉండడం. డీమాన్ కూడా ఉన్నాడు కానీ ఆనెస్ట్గా ఉన్నాడు అనిపించింది నాకు. ఎక్కడ ఫేక్గా ఉంటున్నట్టు అనిపించలేదు. గొడవల విషయంలో కూడా డీమాన్ వెనకపడ్డది. ఇక్కడ గొడవల విషయంలో కూడా తన తప్పు లేకుండా అవతల వాళ్ళు అరిస్తే తిని సైలెంట్ ఉండిపోయాడు. అదే తిన మైనస్. లేదంటే డీమాన్ ఎక్సలెంట్ క్యాండిడేట్, విన్నర్ మెటీరియల్. ఇక 4th ప్లేస్లో వచ్చేసి ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ 4th ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే తను సీజన్ అంతా గెలవనన్న తపనతోని ఈజ్ ఎ జెన్యున్ పర్సన్, గుడ్ పర్సన్. బయట అయితే చాలా మంచోడు. ఇంట్లో చూస్తున్నంతసేపు కూడా ఇమాన్యుల్ గురించి చాలా మంచోడు అనిపిస్తుంది ఇమాన్యుల్. కానీ తను సెల్ఫ్గా ఆడాడు, కొన్ని సెల్ఫిష్గా. ఎలాగైనా విన్ కావాలి, నేను టైటిల్ కొట్టాలి, నేను కెప్టెన్ కావాలి, నేను ఈ టాస్క్ విన్నర్ అవ్వాలి అని ప్రతి దాంట్లో కొద్దిగా సెల్ఫిష్నెస్ చూపించుకున్నాడు. అది కొందరికి నచ్చలేదు. ఇమాన్యుల్ బ్యాడ్గా చేయలేదు, ఎక్కడ బ్యాడ్ పర్సన్ కాదు. కానీ ఆ సెల్ఫిష్నెస్ అనేది బయటకి కనిపించింది చూస్తున్నంతసేపు. దానివల్ల ఆయనకి కొద్దిగా మైనస్ అయింది. అది కంటిన్యూ అవుతుంది. దానివల్ల 4th ప్లేస్లో ఉన్నారు. సంజన గారు 5th ప్లేస్లో. ఇప్పుడు కళ్యాణ్ 1st ప్లేస్లో, తనుజ 2nd ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే కళ్యాణ్ ఏదైతే 14th వీక్ వరకు ఆడాడో ఎక్సలెంట్గా ఆడాడు. అంటే లాస్ట్ 1 వీక్ నేను కన్సిడర్ చేయను. తన గేమ్ నాకు అస్సలు నచ్చలేదు. నాకే కాదు చాలామందికి నచ్చలేదు లాస్ట్ 1 వీక్, తనుజది కానీ కళ్యాణ్ది కానీ. యాక్చువల్గా చెప్పాలంటే కళ్యాణ్ అనేటోడు 0 నుంచి స్టార్ట్ అయ్యాడు. తనుజకి ఫేమ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, సపోర్ట్ ఉంది, పిఆర్ ఉంది గట్టిగా. తను 1st వీక్ నుంచి టాప్ పొజిషన్లోనే వచ్చింది ప్రతి నామినేషన్లో. కానీ కళ్యాణ్ అంటోడు 0 నుంచి స్టార్ట్ అయ్యి 14th వీక్ వరకు అందరినీ కొట్టేశాడు, అందరినీ దాటి పైకి వెళ్ళిపోయాడు. ఆ రేంజ్లో ఆడాడు. సెల్ఫిష్నెస్ ఎక్కడా చూపించలేదు. జెన్యున్గా, ఫేర్గా, ఎక్సలెంట్గా ఆడాడు లాస్ట్ 1 వీక్ తప్ప. దానివల్ల ఇంకోటి బయట కూడా కళ్యాణ్ పిఆర్ స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ అంటే వేరే లెవెల్లో ఉంది. ఆర్మీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. తన ఆర్మీ ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా అంటే చాలా సపోర్ట్ వస్తుంది. మంచి వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా చాలామంది, అంటే ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్స్ కూడా చాలామంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు తన కమిట్మెంట్కి.
అలా కళ్యాణ్ పక్కా కొట్టేది కళ్యాణే అనిపిస్తుంది నాకైతే. ఇక తనుజ అంత ఫేము అన్నీ ఉండగా కూడా సెకండ్ ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే తన ఫేక్ గేమ్. తను కూడా గెలవాలని సెల్ఫిష్గా ఒకరిని బ్యాడ్ చేయాలని, నేను స్క్రీన్ టైం నాది ఎక్కువ ఉండాలి ఈ ఎపిసోడ్లో అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి చాలామందికి నచ్చలేదు, అందువల్లనే వెనుకబడింది. లేదంటే తనకున్న ఫాలోయింగ్కి, తనకున్న ఫ్యాన్స్కి, తనకున్న టీఆర్పీకి తనని టచ్ చేసేవాడు కూడా ఉండకుండే. తను జెన్యున్గా ఉండుంటే. తను చాలా చోట్ల ఫేక్ ఆడింది. నాగార్జున సార్ కూడా నిన్నటి ఎపిసోడ్లో కూడా విలన్ అని ఇండైరెక్ట్గా చెప్పాడు. అంతకుముందు కూడా తనకు వార్నింగ్లు ఇచ్చినవి ఉన్నాయి, తను ఫేక్గా ఆడుతుందని కనిపించి. అలా చాలా ఆడియన్స్ తన నుంచి షిఫ్ట్ అయ్యారు. లేదంటే తనుజ జెన్యున్గా ఉండుంటే, తనకు బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి గెలవాలని ఫేక్గా సెల్ఫిష్గా వేరే వాళ్ళని బ్యాడ్ చేసుడు, కావాలని అరవడం అన్నీ చేసింది. కానీ జెన్యున్గా ఉండుంటే మాత్రం తనని అందుకునేవాడు లేకుండే. ఇది గైస్, ఇంకా టైం ఉంది. మీ కంటెస్టెంట్స్కి, ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇదే లాస్ట్ వీక్, ఇదే ఇక త్రీ డేస్. ఈ 3 days, థర్స్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 4 days ఎందరితో ఓట్లు వేయించుకుంటే అంత మంచిది. మిస్డ్ కాల్స్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ డీమాన్ ఏమంటారు, డీమాన్ థర్డ్ ప్లేస్ రావడానికి మెయిన్ రీజన్ మిస్డ్ కాల్స్. మిస్డ్ కాల్స్ చాలా బాగుపడుతున్నాయంట డీమాన్కి. మిస్డ్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఓట్ వేయడమే కాదు, మిస్డ్ కాల్స్ కూడా చేయించుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఇది గైస్, బాయ్.